let us start with the new chapter, that is last chapter. Chapter number 3, data presentation, visualization and graphical presentation. Any kind of data science or big data, mining, other analytics applications are concerned, ultimate aim is to produce a report. That report should be understood by any kind of person within the organization. And many people are going to capture the information that is in the form of a visual format rather than a descriptive text format. That's why many people used to say that a picture can speak more than 1,000 words. For example, if you are going to have, if you see this picture, if you capture this picture, it can speak more than 1,000 words. And I think sometimes there are no words to define. See, whenever there is a camera, people are going to help for those people. ఇక్కడ కెమెరా ఉంది కాబట్టి కెమెరాకి ఫోజ్ ఇస్తూ హెల్ప్ చేస్తారు. పాపం వీళ్ళిద్దరికీ హెల్ప్ చేయరు. చాలా చోట్ల చూసాం సార్, మన వాళ్ళు చేసేటువంటి హెల్ప్ కూడా ఇదిగా ఉంటుంది. చెప్తూ ఉంటారు, ఎప్పుడైనా ఎవరికైనా హెల్ప్ చేయాలి అంటే కుడి చేతితో చేసినటువంటి దానం ఎడం చేతికి తెయకూడదు అంటారు. మన వాళ్ళు అలాగా సార్, చేసేదేమో 100 రూపాయలు, చెప్పేదేమో 1000 రూపాయలు. నాకు తెలిసి దానికి ఎక్కువ ఖర్చు అవుతుందేమో. ఈవెన్ ఇట్ మే బీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్కీమ్స్ టు అడ్వర్టైజింగ్. మన గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అవ్వచ్చు, స్టేట్ గవర్నమెంట్ అవ్వచ్చు, గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ దగ్గర నుంచి ప్రతి వాళ్ళు చేసేటువంటి యాక్టివిటీ ఎవరైనా కావచ్చు. నాకు తెలిసి ఆ అడ్వర్టైజింగ్ కాస్ట్ కాస్త పీపుల్కి హెల్ప్ చేయడానికి ఉపయోగపడుతుందేమో. ఇంకా ఇక్కడ చూడండి, ఏ పిక్చర్ కెన్ స్పీక్ మోర్ దెన్ 1,000 వర్డ్స్. ఇలా చాలా పిక్చర్స్ ఉన్నాయి. ఎంత ఎక్స్ట్రాడినరీ పిక్చర్ చూడండి. చాలా ఫాదర్ బ్రెయిన్, మదర్ హార్ట్ కలిస్తేనే పిల్లలు అనేటువంటి ఎంత క్వాలిటీ పిక్చర్ డిఫైన్ చేస్తుందో. అలానే ఒక చిన్న ఇమేజ్ ఉండేది, ఇంతకు ముందు ఎక్కడో చదివాను కూడా. శాండ్ ఉంటుంది, ఇసుక, అక్కడ అమ్మ అని రాసి ఉంటుంది అనమాట. అనగానే అక్కడ చుట్టూ చేమలు ఉంటాయి. అక్కడ కింద కొటేషన్ ఉంటుంది, చిట్టి చీమలు మోసుకెళ్తున్నాయి అమ్మ, పేరులోనే ఇంత తీయదనమా. అంటే చిట్టి చీమలు అమ్మ అనే పేరుంటేనే చాలు, చాలా తీయగా ఉంటుంది. చిట్టి చీమలకు తెలియదేమో ఆ పేరును మోసుకెళ్తున్నాయి, ఎందుకు అంటే అమ్మ అనేటువంటి పేరులో అంత తీయదనం ఉంటుంది అని. సో ఇన్ ద కేస్ ఆఫ్ విజువలైజేషన్, ఎనీథింగ్ కెన్ బి గ్రాఫికల్లీ presented. A graphical representation of piece of information is said to be visualization. మనం ఎంతైనా చెప్పండి, ఎంత గ్రాఫికల్గా మనం డిఫైన్ చేస్తున్నామో లేదా చెప్పేటువంటి ఇన్ఫర్మేషన్ కూడా we used to have visualization. అప్పుడప్పుడు మనకు చెప్తుంటారు, ఏదైనా కేసెస్లో మర్డర్ జరిగినప్పుడు లేదా ఇంకేదైనా యాక్టివిటీ జరిగినప్పుడు ఆర్టిస్ట్ని పిలిచి, అమ్మ నువ్వు సస్పెక్ట్ని చూసావు కదా, వాడు ఎలా ఉంటాడు చెప్పు. సార్ కోలమొహం అండి, కళ్ళు పెద్దవిగా ఉంటాయి, బాగా హెయిర్ ఉంటుంది, ముక్కు మీద ఘాటు ఉంటుంది, ఇలా చెప్తూ ఉంటే దే యూస్ టు ప్రిపేర్. అయితే ఎగ్జాక్ట్గా అయితే ఛాన్సెస్ లేవు కానండి, వాళ్ళు కొత్తగా కంప్యూటర్ యానిమేషన్ బేస్డ్ కాంపోనెంట్స్ కూడా వచ్చేసాయి. బట్ ఈక్వలెంట్ అయితే కాదు, కానీ ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఎందుకు అంటే ఫిజికల్గా మనిషి ఎలా ఉంటాడో చూస్తే ఆ చూసేటువంటి ఇన్ఫర్మేషన్ క్యాప్చర్ చేసుకొని ఇలా ఉంటాని ఛాన్స్ ఉంది. మల్టిపుల్ నెంబర్ ఆఫ్ వర్షన్స్ ప్రొవైడ్ చేస్తుంది. అలానే మనం ఒక సీన్ చెప్తుంటే, ఒక యాక్టివిటీ డిఫైన్ చేస్తుంటే మన మైండ్లో కూడా ఒక పిక్చర్ లాగానే ఉంటుంది. వీఆర్ గోయింగ్ టు స్టోర్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ ఇన్ ఏ విజువలైజేషన్ ఫార్మాట్, గ్రాఫికల్ ఫార్మాట్. అమ్మ పచ్చగా ఉండేటువంటి నారుమళ్ళు, వరి
పచ్చగా ఉండేటువంటి నారుమళ్ళు, వరి పంట కాదు నారు. నారు అంటే తెలుసు కదా, చాలా దగ్గరగా ఉంటుంది. కంప్లీట్ నారు పీకి నాటు వేస్తారు. నాటు వేసిన తర్వాత వరి ఇది అవుతుంది, కంకులు రావటం, కుప్పలు కొట్టడం, ఇవన్నీ. పచ్చగా ఉండేటువంటి నారుమళ్ళు, కరెక్ట్గా మీకు ఎదురుగా ఉండేటువంటి ఒక దిబ్బ, కొండలాగా, అంటే దిబ్బ వేరు కొండ వేరు. నార్మల్గా పల్లెటూరులో ఏం చేస్తారంటే బావి తీసినప్పుడు అందులో వచ్చేటువంటి మట్టి మొత్తం తీసుకెళ్ళి ఒక చోట ప్లేస్ చేసేసి పెద్ద పెద్ద దిబ్బలు అవుతాయి, కట్ట అంటారు కూడా ఒక్కొక్కసారి. దాని మీద కొన్ని చెట్లు, ఫ్రూట్స్ చెట్లు కూడా ఉంటాయి. దిబ్బకి దగ్గరలో 2 తాడి చెట్లు లేదా 2 కొబ్బరి చెట్లు, చల్లగా వీస్తున్నటువంటి గాలి, దగ్గరలో ఉన్నటువంటి లేక్, ఒక చిన్న వంక లేదా ఒక చిన్న రివర్ లేదా ఒక చిన్న పాండ్, దాని నుంచి చల్లగా వచ్చేటువంటి గాలి. మీరు ఎలా ఉన్నారు అనగానే మనం చేత్తో రాస్తే ఆ ఫీల్ అనేటువంటి తెలీదు. యు ఆర్ గోయింగ్ టు అస్యూమ్ ఎవ్రీథింగ్ ఇన్ ది టర్మ్స్ ఆఫ్ ఎ గ్రాఫికల్ ప్రజెంటేషన్, విజువలైజేషన్. ఇవాళ any kind of information it may be financial information, engineering, or any other kind of information is going to be presented in a graphical format. Graphical format is far more important for data scientists too. In this chapter, we are going to discuss what is meant by visualization, what are the objectives of visualization, why visualization is important, scope of visualization, what are various categories of tools and methodologies that visualization supports, everything defined by this chapter. ఈ చాప్టర్లోనే మనకున్నటువంటి విజువలైజేషన్ అనేటువంటి కాంపోనెంట్ ఉంటుందండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే, చాలా ఒకటి తిరుగుడుగా చాలా మంది ఉన్నట్టున్నారే. See, whenever we have the information related with the organization, the government sector అవ్వచ్చు, ఏ సెక్టార్ అయినా కావచ్చు, this particular piece of information is said to be a dashboard. దీన్ని డాష్ బోర్డ్ అని చెప్తారు సార్. ఇక్కడ ఉన్నటువంటి కాంపోనెంట్స్ని బేస్ చేసుకొని 24 అవర్స్కి ఒకసారి అప్డేట్ అవుతూ ఉంటుంది. ఐ వాంట్ టు క్యాప్చర్, అసలు ఎందుకు సార్ ఇంపార్టెంట్, డాష్ బోర్డ్స్ ఏంటి, విజువలైజేషన్స్ ఏంటి? ఐ వాంట్ టు ప్రొవైడ్ ద సర్వీసెస్, అంటే ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం ఎలక్ట్రిసిటీ బిల్ పేమెంట్ సర్వీసెస్, జస్ట్ ఇట్ ఈస్ ఏ డాష్ బోర్డ్. ఇవాళ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ రేపటికి ఉండదండి, ఎందుకంటే అప్డేట్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నెంబర్ ఆఫ్ కస్టమర్స్ బిల్ పే చేశారనుకోండి, ఇట్స్ కౌంట్ విల్ బి ఇంక్రీస్డ్ కంటిన్యూస్లీ. ఐ వాంట్ టు మెయింటైన్ ఎన్ ఎక్సెల్ షీట్. ఆ ఎక్సెల్ షీట్లో ఏముండాలి అంటే ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం అక్కడికి వచ్చేయాలి. దానికోసం సపరేట్గా డేటా విజువలైజేషన్ టూల్స్ అనేటువంటివి ఉన్నాయి. ట్యాబ్లే, యూఐ, గూగుల్, ఇలా కొన్ని రకాల టూల్స్, పవర్ బిల్డర్, బిజినెస్ ఇంటెలిజెన్స్ టూల్స్, ఇట్లాంటి కొన్ని టూల్స్ ఉన్నాయి, డాష్బోర్డ్ టూల్స్ ఉన్నాయి. ఈ డాష్బోర్డ్ టూల్స్ ఏం చేస్తాయంటే ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అక్కడికి ఇంపోర్ట్ చేసుకొని అక్కడ మీకు ఏ టేబుల్ కావాలో సెలెక్ట్ చేసుకుంటే చాలు, వెనెవర్ చేంజెస్ అకర్డ్ ఇన్ దిస్ వెబ్సైట్ ఆర్ గోయింగ్ టు బి ఇమీడియట్లీ రిఫ్లెక్టెడ్ ఇన్ ఎక్సెల్ టేబుల్. నార్మల్గా అయితే మనం ఏం చేయాలి, ఇక్కడ అప్డేట్ అయితే ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం రోజుకోసారి మనం అప్డేట్ చేసుకోవాలి. అది అవసరం లేదండి. విజువలైజేషన్ టూల్స్లో లేదా డాష్బోర్డ్స్ అనేటువంటి కాన్సెప్ట్ ద్వారా కనుక మనం చేసినట్లయితే వాట్ ఎవర్ ద అప్డేట్స్ దట్ ఆర్ modified in this website is going to be updated along with the Excel sheet. So మనకి ముందుగా explain why data visualization is important. కొంతమంది చూడండి, మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు మనకి తెలియకుండానే మనం చెప్పేటప్పుడు ఒరే నాకు ఇప్పుడంటే గూగుల్ మ్యాప్లు వచ్చాయి, అలా కాదు, బృందావన్ గార్డెన్స్లో ఒక పర్టికులర్ స్టేడియం దగ్గరికి వెళ్ళాలి అనగానే వెంటనే ఇదిగో ఇది బ్రాడీపేట, ఇదిగో శంకర్లాస్ సెంటర్ దగ్గర నుంచి ఇది, లేదా ఇక్కడ మనం ఉన్నటువంటి పర్టికులర్ ప్లేస్, ఇక్కడ నుంచి ఇలా మూవ్ అయిపో వజ్రం రెసిడెన్సీ వస్తుంది, అదే అక్కడి నుంచి ముందుకెళ్ళాక 14th క్రాస్లోకి వెళ్ళిపోతే
మెయిన్ రోడ్ లక్ష్మీపురం మెయిన్ రోడ్ వస్తుంది, ఇక్కడ రిలయన్స్ డిజిటల్ రిలయన్స్ మార్ట్ ఉంటుంది, ఇంకా ముందుకెళ్ళు. అలా వెళ్ళిన తర్వాత అక్కడ లక్ష్మీపురం బేకరీ వస్తుంది, ఇంకా ముందుకు వెళ్ళిన తర్వాత ఇలా ఇక్కడ టోటల్గా ఒక ఎన్టీఆర్ స్టేడియం మీకు ఉంటుంది, ఇది మీ స్టేడియం. ఇక్కడ ఒక 4 లైన్స్ ఉండేటువంటి పాత్ ఉంటుంది. మీరు నార్మల్గా చెప్పిన దానికి 65% ఆఫ్ పీపుల్ ఆర్ కంప్లీట్లీ విజువల్ లెర్నర్స్. మనం గాల్లో చెప్తే కాదండి, నోట్ చేస్తూ చెప్తేనే మనకు గుర్తుంటుంది ఏదైనా. అలానే ఇన్ ద కేస్ ఆఫ్ ఫినాన్షియల్ అండ్ అకౌంటింగ్ సిస్టమ్, ఫినాన్స్ ఈజ్ ఏబుల్ టు కమ్యూనికేట్ అనలిటిక్ ఫైండింగ్స్ టు ది ఎంటైర్ బిజినెస్ విత్ ద హెల్ప్ ఆఫ్ డేటా విజువలైజేషన్. అందుకే చార్ట్స్ ప్రిపేర్ చేస్తున్నాం, బార్ చార్టు, పై చార్టు. క్రికెట్ మ్యాచ్ చూడండి సార్, క్రికెట్ మ్యాచ్లో కనుక కంటిన్యూస్గా 1-0, 1-4, WD, LB ఇలా ఇచ్చుకుంటూ వెళ్ళిపోయాడు అనుకోండి, మనకు ప్రజెంటేషన్ క్లియర్గా ఉంటుందా? కాదు. కానీ ఒక టేబుల్ లాగా ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. బ్యాట్స్మెన్ అంటారు, వాడి టోటల్ నెంబర్ ఆఫ్ బాల్స్ ఎంత, తీసుకున్నవిని 16 బాల్స్ ఆడాడు, 37 రన్స్, నాట్ అవుట్. అలా నెక్స్ట్ వాడు ఇలా ఫారిన్ ప్లేయర్, ఇలా ఇన్ఫర్మేషన్ టేబుల్ లాగా ఉండొచ్చు. వాడి ఫోటో చూపించి లెగ్ సైడ్ ఇంత, ఆఫ్ సైడ్ ఇంత, ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ స్కాటర్ చార్ట్ చూపించవచ్చు, పై చార్ట్ లాగా చూపించవచ్చు, బార్ చార్ట్ లాగా చూపించవచ్చు. ఆల్ దీస్ ఆర్ వేరియస్ కేటగిరీస్ ఆఫ్ ఆర్ కంపారేటివ్ స్టడీ కెన్ బి డిఫైన్డ్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ గ్రాఫ్. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాచ్లో ప్రీవియస్ బ్యాటింగ్ చేసిన వాళ్ళ స్కోర్ కార్డ్ ఇలా ఉంది, మీరు ఇస్తున్నటువంటి గ్రాఫ్ చార్ట్ ఇలా, సో రన్ రేట్ ఇంత, ఎక్స్పెక్టెడ్ రన్ రేట్ ఇంత, యాక్చువల్ ఇంత, ఎవ్రీ ఇన్ఫర్మేషన్ ఈస్ గోయింగ్ టు బి కమ్యూనికేటెడ్ ఇన్ ఏ గ్రాఫికల్ మేనర్. Several studies indicate that 65% of individuals are visual learners. అందరికీ టెక్స్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తే అది క్లారిటీ మిస్ అవ్వచ్చు. ఏ ఇన్ఫర్మేషన్ అయినా గ్రాఫికల్గా కనుక డిఫైన్ చేసినట్లయితే దట్ ఈజ్ కాల్డ్ యాజ్, గ్రాఫికల్గా డిఫైన్ చేసిన వెంటనే దాన్ని మనం విజువల్ లెర్నింగ్ అంటాం. అందుకే చూడండి, పిల్లలకు కూడా ఒకప్పుడు మీలాగా ఆల్ నేర్పించట్లేదు సార్, లేదా ఒకప్పుడు లాగా ఓం రాయించట్లేదండి. ఇప్పుడు వెళ్ళగానే స్లీపింగ్ లైన్, స్లోపింగ్ లైన్, జీరో, యూ, ఇంటర్సెక్షన్, I1, వాడు ఏబిసిడీలు నేర్పించడండి స్టార్టింగ్లో. వాడికి ముందు జీవితంలో రావడానికి సున్నాలే నేర్పిస్తాడు. ఈజీగా వాడు సున్నాలే నేర్చుకుంటాడు, చాలా ఫాస్ట్గా కూడా. ఇంటి దగ్గరికి వచ్చి గోడల నిండా సున్నాలే వేస్తారు. దానికోసం ఇంట్లో వాళ్ళు గొప్పగా ఫీల్ అవుతుంటారు. ఈ మధ్య విజువల్ లెర్నింగ్. మా అబ్బాయి అండి ప్రీ యూకేజీ, ప్రీ ఎల్కేజీ, ప్రీ ప్లే స్కూల్, ఇంకా ప్లే స్కూల్ కూడా కాదు, ప్రీ ప్లే స్కూల్, ప్రీ ప్లే స్కూల్. మా అబ్బాయి భలే బొమ్మలు వేస్తాడు ఇంటికి వచ్చిన ప్రతి వాడికి. మీరు చూడండి, ఇంటికి వచ్చిన ప్రతి వాడు మా అబ్బాయి భలే బొమ్మలు వేస్తాడండి. నాన్న ఇలారా బొమ్మ ఒకటి పోయి అనగానే వాడు ఒకటి సర్కిల్, ఇంకో 2 సున్నాలు, 2 సున్నాలు ఇలా పెట్టి, అబ్బో ఎక్స్ట్రాడినరీ, అవుట్ స్టాండింగ్, చాలా బాగా డ్రా చేస్తాడండి. వచ్చిన ప్రతి వాడికి ఇదే బొమ్మ. మా అబ్బాయి ఆ తర్వాత కొన్నాళ్ళ తర్వాత మా అబ్బాయి టెక్నాలజీ భలే వాడతాడండి. ఫోన్ వాడతాడు, టెక్నాలజీ కాదు సార్, వాడు వాడేది ఫోను, టెక్నాలజీ కాదు. కొన్నాళ్ళ తర్వాత ఏమైనా డబ్బులు మొత్తం పోయినని ఏడుస్తూ వస్తారు. ఇచ్చారు కదా టెక్నాలజీ వాడమని, ఇచ్చారు కదా, వాడు ఏదైనా చేస్తాడు. సో 65% of people are visual learners. The technique of developing data visualization may aid, support finance in identifying more patterns and gaining complete insight or extensive insight, deeper insight, particularly when many data sources or interactive elements are utilized. Whenever there is a component, what you call higher or a deeper insight into the system, multiple number of data sources occurs. Okay, data source anukondi, there is no need to worry about it, simply we are presenting information. Whenever we have multiple number of source of information, even that is to interactive, interactive ante communicative in nature. అలా ప్రొవైడ్ చేసి వదిలేస్తేనేమో దట్ ఈస్ నాట్ ఇంటరాక్టివ్ అంటారు. వాట్ ఎవర్ ద ఇన్ఫర్మేషన్ దట్ ఈస్ డిఫైనింగ్.
అలా కాకుండా ఏ టు బి టు ఏ కూడా కమ్యూనికేషన్ జరుగుతూ ఉంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇంటరాక్టివ్ కాంపోనెంట్. ఫర్ ఎగ్జాంపుల్, కాంటెంపరీ ఫైనాన్స్ ప్రొఫెషనల్ ఫ్రీక్వెంట్లీ మానిటర్ బోత్ ఫినాన్షియల్ అండ్ నాన్ ఫినాన్షియల్ KPI కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్. ఏం డిఫైన్ చేస్తారండి? కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్. రెవెన్యూ గురించి మన వాళ్ళు లేదు, ఒకప్పుడు మనం చెప్పిందే కదా సార్, ఇవి డేటా సైన్స్లో చెప్పాను, ట్రైన్ వస్తుందో లేదో తెలుసుకోవడానికి కష్టపడేటువంటి మనం ఇవాళ ట్రైన్ ఎక్కడి దాకా వచ్చిందనేటువంటిది ఒక అప్లికేషన్లో మనం అబ్జర్వ్ చేయగలుగుతున్నాం. వేర్ ఈజ్ మై ట్రైన్. ఒకప్పుడు సార్ రైల్వే రిజర్వేషన్ కోసం వెళ్ళాలి అంటే చాలా పెద్ద ప్రొసీజర్ అండి. ఎంత పెద్ద ప్రొసీజర్ అంటే అంత పెద్ద రిజర్వేషన్ కోసం వెళ్ళి మనం అక్కడికి వెళ్ళి ఓ పెద్ద ఫామ్, ఒక సపరేట్గా ఫామ్ ఫిలప్ చేసుకొని ఆ వాడి దగ్గరికి వెళ్ళి ఏమైనా ట్రైన్ నెంబర్ ఎంత అని అడిగి ఇన్ఫర్మేషన్ తీసుకొని అక్కడికి వెళ్తే వెయిటింగ్ లిస్ట్ 4 అంటాడు. వెంటనే ఒక్క నిమిషం అండి అని చెప్పి బయటకు వచ్చి ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి వెయిటింగ్ లిస్ట్ 4 అట, టికెట్లు తీసుకోమంటారా లేదా? సరే వెయిటింగ్ లిస్ట్ 4 కదా, కన్ఫర్మ్ అవుతుందిలే తీసుకో. అక్కడికి వెళ్ళి ఎంతండి? వెయిటింగ్ లిస్ట్ 4 కాదు బాబు 40. నా ముందు ఎవరు లేరు. ఇట్ ఈస్ ఎ సెంట్రలైజ్డ్ డేటాబేస్. ఒకప్పుడు ఏంటి అంటే ఒక కంపార్ట్మెంట్ ఒక పర్టికులర్ ప్లేస్కి అసైన్ చేసేవాళ్ళు. గుంటూరు ఒక కంపార్ట్మెంట్ ఉండేది, ఆ టికెట్లు గుంటూరులో మాత్రమే ఇస్తారు. ఇలా ఆటోమేషన్ లేదు, కంప్యూటరైజేషన్ లేదు. ఒక్కొక్కసారి టికెట్లు దొరక్కపోతే కొంతమంది వెళ్ళి సత్తెనపల్లి ఎలా అసైన్ చేసినటువంటి కొన్ని ప్లేసెస్లో అక్కడ ఎక్కాలి కూడా వాడు, లేదా వచ్చే దారిలో ఎక్కి సత్తెనపల్లి అసైన్ చేసిన అంటే అక్కడ దాకా వెళ్ళి, లేదా తెనాలి వెళ్ళి టికెట్లు తీసుకొని తెనాలి ఎక్కడం అంటే ఆ బోగిలో ఖాళీలు ఉంటాయి. మాన్యువల్గా ఉండేది. ఇప్పుడు ఏముందండి? ఆటోమేషన్. అమెరికాలో ఇంకా స్టార్ట్ అవ్వలేదు, కానీ స్టార్ట్ అయ్యే ముందే వాడు ఫ్లైట్ టికెట్తో పాటుగా రైల్వే టికెట్లు కూడా అక్కడి నుంచే బుక్ చేసుకుంటున్నాడు. ఇట్స్ ఆటోమేషన్, బిజినెస్ ప్రాసెస్ ఆటోమేషన్. Data visualization may assist in providing relationship, association, correlating these variables or independence variables, highlighting or defining, revealing associations, relationship, and accelerating or improving actions required to enhance the performance. మనకి ఎప్పుడైతే ఒక ఇన్ఫర్మేషన్ కావాలో, ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం సార్. మీరు PNR స్టేటస్ అని ఉంటుంది, ఐడియా ఉంది. వేర్ ఈజ్ మై ట్రైన్ అప్లికేషన్లోనే మీరు వెరిఫై చేసుకుంటే ఆ ట్రైన్ డీటెయిల్స్ మొత్తం మీ అప్డేట్ కంటిన్యూస్గా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. అలానే మీకు ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది. ట్రైన్ స్టేషన్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటుంది. జస్ట్ క్రాస్ అయింది సో స్టేషన్, ఈ విలేజ్ క్రాస్ అయింది, ఇన్ని కిలోమీటర్స్ ఉన్నాయి, యాక్చువల్ ఎంత వచ్చింది. గంట చార్ట్ అంటానండి, దీనిలోనే మరలా చెప్తాను. గంట చార్ట్ అని, పెట్ అని, CPM అని, మొన్న కూడా ఒకసారి వర్డ్ వాడాం, ప్రోగ్రామ్ ఎవల్యూషన్ అండ్ రివ్యూ టెక్నిక్స్ అని, CPM అని, గంట చార్ట్ అని, ఇట్లాంటి ఇన్ఫర్మేషన్. సార్ మరి విజువలైజేషన్ లేకపోతే ఏం జరుగుతుంది? ఇఫ్ యు ఆర్ నాట్ ప్రొవైడింగ్ విజువలైజేషన్, for many of the subjects you all are using flowchart representations. చాలా సబ్జెక్ట్స్లో మీరు చూసే ఉంటారు, ఈజీగా గుర్తుపెట్టుకోవడం కోసం గ్రాఫికల్ రిప్రజెంటేషన్ వాడుతున్నారు, ఫ్లోచార్ట్ రిలేటెడ్ రిప్రజెంటేషన్ వాడుతున్నారు. అలానే ఒక ఇన్ఫర్మేషన్ని మనం రిమెంబర్ అంటే గుర్తుపెట్టుకోవాలి అంటే దాన్ని గ్రాఫికల్గా డినోట్ చేయడానికే ట్రై చేస్తున్నారు. ఇట్ మే బీ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ టేబుల్, ఒక టేబుల్ లాగా కావచ్చు, లేదా ట్రీ లాగా కావచ్చు, కనెక్టివిటీ కాంపోనెంట్స్ అవ్వచ్చు. ఎనీథింగ్ కెన్ బి ట్రీటెడ్ యాజ్ ఏ విజువలైజేషన్. సార్ విజువలైజేషన్ లేకపోతే ఏం జరుగుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఫిజిక్స్ కానీ, మీరు 10th క్లాస్లో చదివినటువంటి ఫిజిక్స్, లేదా కెమిస్ట్రీ, బయాలజీ, జువాలజీ ఇట్లాంటి ఈ సబ్జెక్ట్లో ఏదైనా ఉంటే వాడు ఒక ఇన్ఫర్మేషన్ చెప్పాలి అంటే ముందుగా మనం నేర్చుకునేది డయాగ్రామ్ అండి. డయాగ్రామ్ నేర్చుకుంటే ఆ డయాగ్రామ్లో ఉండేటువంటి పార్ట్స్ మొత్తాన్ని కనెక్ట్ చేసుకుంటూ మనం ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం. ఈవెన్ అక్కడ చెప్పేటువంటి టీచర్స్ కూడా ముందు డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ డిఫైన్ చేసి ఆ డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ ద్వారా ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాడు. వెర్నియర్ క్యాలిఫర్స్, లేకపోతే స్క్రూ గేజ్, లేకపోతే మ్యాగ్నెటిక్ లైన్స్, ఇలా వాడు ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటిది. సార్ మనం అదే కదా చెప్పాం, ఎవరి దగ్గరికైనా వెళ్ళండి, విజువలైజేషన్ టెక్నిక్స్ అనేటువంటిది, గ్రాఫికల్ టెక్నిక్స్ అనేటువంటిది ఇన్ఫర్మేషన్ ఉంటుంది. చెప్పాను బాబు, ఇక్కడ వెల్ ఉండాలి, ఈశాన్యంలో బాగుండాలి, ఆగ్నేయంలో కిచెన్ ఉండాలి, అలానే
మనకు ఉన్నటువంటి నైరుతిలో అయితే పంట ఉండాలి, ఇది కిచెన్. వాయువులోనేమో డ్రైనేజ్ ట్యాంక్ ఉండాలి, నైరుతిలోనేమో బరువులు బీరువాలు, లేకపోతే కబ్బోర్డ్స్, డబ్బులు, లేదా చెప్తూ ఉంటారు ఎప్పుడైనా మీ ఇంట్లో ఒక హౌస్ ఇక్కడి నుంచి ఉందండి, ఆ చివరి నుంచి ఇక్కడ దాకా ఉంది, ఒక 4 రూమ్లు ఉన్నాయి, లేదా ఫస్ట్ ఫ్లోర్ ఉంది, సెకండ్ ఫ్లోర్ ఉంది. ఏం చెప్తారు తెలుసా సార్? పెద్దవాళ్ళు ఎప్పుడు నైరుతిలో ఉండాలి, మాస్టర్ బెడ్రూమ్ అంటారు. మాస్టర్ బెడ్రూమ్ కంటే చిల్డ్రన్ బెడ్రూమ్ అనేటువంటి సైజు తక్కువ, అట్లీస్ట్ 1 ఇంచ్ అన్న సైజు తక్కువ ఉండాలి. అలానే మనకి సన్లైట్ వీలైనంత వరకు ఇక్కడ చూడండి, మన రూమే చూద్దాం సార్. అంటే సార్ ఎప్పుడైనా వాస్తు అనేటువంటిది ఎగ్జాక్ట్నెస్ కాదు, ఇట్ ఈస్ అ సైంటిఫిక్ ప్రాసెస్. ఒక కిటికీకి ఎదురుగా ఇంకో కిటికీ ఉంటుంది సార్, ఎక్కడైనా అబ్జర్వ్ చేసుకోండి. ఒక డోర్ ఉన్న దానికి ఎదురుగా కిటికీ ఉంటుంది, ఒక డోర్కి ఎదురుగా కిటికీ ఉండాల్సిందే. అలానే దక్షిణం నుంచి ఉత్తరానికి లేదా దక్షిణం నుంచి ఉత్తరానికి హైట్ తగ్గుతూ వెళ్ళాలి. మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ చూస్తే డైరెక్ట్గా మీరు ఎక్కడైనా ఏ ఇంట్లో అబ్జర్వ్ చేస్తే రూమ్లు ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే దక్షిణం నుంచి ఉత్తరానికి వెళ్ళే కొద్దీ వాటర్ ఎప్పుడు కూడా వాటర్ లెవెల్ ఇలా ఫ్లో అవుతూ ఉండాలి. తూర్పు ఎక్కువ స్పేస్ ఉండాలి, పడమర తక్కువ స్పేస్ ఉండాలి. ఈ బిల్డింగే చూడండి, మీరు ఇక్కడికి అక్కడికి ఎంత డిస్టెన్స్ ఉంది, అక్కడికి అక్కడికి ఎంత డిస్టెన్స్ ఉంది, తర్వాత అబ్జర్వ్ చేయండి. దీనికంటే 1 ఇంచ్ అన్న తక్కువ అది ఉండాలి. ఆ కార్నర్లో సంపులు, బావులు, బోర్లు ఇట్లాంటివి మొత్తం ఆ చివరిలో ఉంటాయి. డ్రైనేజ్ ట్యాంక్స్ అక్కడ ఉంటాయి. బరువులు కిచెన్, ఒరిజినల్ కిచెన్ ఉండాలి. లేకపోతే మీరు ఎప్పుడైనా ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్స్ ఆగ్నేయంలో ఉంటాయి సార్, ఆగ్నేయంలో ఉండాలి. సో ప్రతిదానికి ఒక ఇన్ఫర్మేషన్. అదేంటి అంటే ఏం లేదు సార్, పెద్దవాళ్ళు మనకి ఏదైనా సరే మన నార్మల్గా చెప్తే వినేవాళ్ళం కాదు సార్. హ్యూమన్ బీయింగ్ యాటిట్యూడే అది, ఏది చెప్పినా వినరండి మీలాగే. అంటే మీరు గొప్పవాళ్ళు కదా, అందుకోసం అంటున్నాను. గొప్ప చదువులు చదివేవాళ్ళు. బాబు, చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళేటప్పుడు ప్రాపర్గా స్నానం చేసి మాత్రమే, కాళ్ళు చేతులు కడుక్కొని మాత్రమే చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళండి. బికాజ్ వాళ్ళకి రెసిస్టెన్స్ పవర్ చాలా తక్కువ ఉంటుంది. బేబీ దగ్గరికి మీరు అలా వెళ్ళిపోతే చేతులకో లేకపోతే మీ ద్వారా వచ్చేటువంటి వైరస్ ప్రాపగేట్ అవడం ద్వారా తనకి పాపకో లేదు బాబుకో హెల్త్ ఇష్యూస్ రావచ్చు. అందుకే చిన్నపిల్లల్ని పట్టుకోవద్దు, ఊరికే ఎత్తుకోవద్దు, టచ్ చేయొద్దు, చూసి వెళ్ళొచ్చు, లేదా ప్రాపర్గా హ్యాండ్ వాష్ చేసుకొని వెళ్ళండి. ఇంట్లోకి వెళ్ళే ముందు కంపల్సరిగా గడప ఉండాలి, గడప మొండిగం. ఈ మధ్య చూసే ఉంటారు మనం, ఎక్కడైనా చూడండి అసలు గడపలే ఉండలేదు సార్, ముఖద్వారాన్ని కూడా పెట్టలేదు కొంతమంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఓపెన్గా ఉంటున్నాయండి, ఎక్కడికైనా మనం వెళ్ళిపోవచ్చు. గడపలు అడ్డం అనుకుంటున్నారు చాలామంది కాళ్ళకి. ముఖద్వారం ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ గడప ఉందనుకోండి, ఏ చిన్న చిన్న క్రియేచర్స్ లోపలికి రావండి. డోర్ క్లోజ్ చేశారు, ఇప్పుడు ఇది ఉందండి, డోర్ క్లోజ్ చేశారు, కానీ చిన్న చిన్న క్రియేచర్స్ కాళ్ళజేర్లు అంటే పురుగులు అంటే అవి ఇవి లోపలికి రావచ్చా లేదా? అదే గడప ఉంటే డోర్ క్లోజ్ చేస్తే లోపలికి రావడానికి ఛాన్స్ లేదు. గడపకి పసుపు పూయండి అని చెప్తారు, ఇట్స్ యాంటీసెప్టిక్. మామిడి కొమ్మలు కట్టండి అని చెప్తారు, మామిడి తోరణాలు కట్టండి అని చెప్తారు. అది చాలా అటువంటి దోమలు లోపలికి రానివ్వదు, మంచిది. మనకి మామిడి తోరణాలు ప్లాస్టిక్కే, పసుపు పెయింట్లు, దానికి బొమ్మలు, ఈ మధ్య చైనీస్ గంటలతో జీవితం మారిపోద్దట. లాఫింగ్ బుద్ధ తీసుకొచ్చి మన ఇంట్లో ప్లేస్ చేస్తున్నారు. లాఫింగ్ బుద్ధ పెట్టేస్తే డబ్బులు వచ్చేస్తాయట. డబ్బులు రావు. అది కూడా తెలుసా అండి, లాఫింగ్ బుద్ధ బయటికి వెళ్తున్నట్టు ఉండకూడదు, మన ఇంట్లోకి వచ్చినట్టుగా ఉండాలి. మన వాళ్ళు ఎదురుగా ఇట్లా పెడతారు లాఫింగ్ బుద్ధ, ఉన్న డబ్బులు కూడా పోతాయి. ఇంకొకటి, ఈ మధ్య టార్టాయిస్, ఈ మధ్య కూడా చెప్పాను, ఇంతకు ముందు కూడా చెప్పాను, టార్టాయిస్ ఒరిజినల్గా టార్టాయిస్ బావిలో ఉండాలి. ఇప్పుడు బావులు ఎవరికి ఉన్నాయి? ఉన్నా బావిలో ఉంటే వాటర్ విల్ బి ప్యూరిఫైడ్. వచ్చేటువంటి బ్యాక్టీరియా ఫంగస్ని తినేస్తాండి, టార్టాయిస్ తినేస్తే. ఎక్కడో విన్నాను నేను, మహారాష్ట్ర రుకుడేశ్వర్ మందిర్ అని చెప్పి ఒక పేరు విన్నాను సార్. అక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. అక్కడ దాదాపు ఈ క్లాస్ రూమ్ ఎంత ఉందో అలా 4 times పెద్ద బావి ఉంటుంది సార్.
ఆ బావిలో హ్యూమన్ బీయింగ్ ఎంత సైజు ఉంటారో ఆ సైజులో టార్టాయిస్ ఉందట. ఎన్నో వందల సంవత్సరాల నుంచి అందరికీ కనిపించదట. ఎవరికో పెద్దవాళ్ళు, అక్కడ ఉన్నవాళ్ళు 2-3 కనిపించదని చెప్తారు అంతే. అంటే సైజ్ అంటే ఆ వాటర్ చాలా ప్యూరిఫైడ్గా ఉంటాయి. టార్టాయిస్ అలా కాదు, మన వాళ్ళు టార్టాయిస్ తీసుకొచ్చి జత 300, జత 500 అమ్ముతున్నారు. రోడ్డు మీద పక్షులు అమ్ముతున్నట్టుగా అమ్ముతున్నారు. తీసుకొచ్చి వాటిని పెట్టేసి వాటికి ఫుడ్ ఇచ్చి దానికి మెడిసిన్ ఇచ్చి చివరికి కిందకి దించి అటు పంపించి, ఎందుకండి వాటిని ఇబ్బంది పెట్టడం. లవ్ బర్డ్స్ తీసుకొస్తున్నారు. లవ్ బర్డ్స్ ఒక్కసారి వదిలి చూడండి, చంపేస్తాయి సార్. అవి బతకడం కాదు, వేరే పెద్ద పక్షులు చంపేస్తాయి. ఈ మధ్య ఆఫ్రికన్ ప్యారెట్స్ ఒక్కొక్కటి 12,000, చిన్న బేబీ వచ్చేసరికి 12,000 నుంచి 50,000 రూపీస్ దాకా ఉందండి. దాని ట్రైనింగ్ ఇస్తే మాట్లాడతాయి. మీరు ఒక ఫుడ్ తీసుకుంటే మన దగ్గరికి వచ్చేస్తాయి. ప్లస్ చెప్పారు పెద్దవాళ్ళు చాలామంది, ఏ పక్షుల్ని మనం ఎప్పుడూ కూడా బంధించకూడదు, వదిలే ఓపెన్గా. మనం చూసారా, ఎక్కడో పేపర్లో చదివాను, ఒక అతను కొంగొకటి డెత్ స్టేజ్లో ఉంటే ఒక అతను హెల్ప్ చేసి అది ఫ్రెండ్ అయిపోయింది. కానీ జూ వాళ్ళు ఏం చేశారు అంటే, ఇది ఉంచకూడదని తీసుకొచ్చి జూలో పెట్టేశారు. పాపం వాడు అది ఫుడ్ కూడా తినలేదటండి. మరలా ఇతను మొత్తం ఒక 15 days దీనిలో ఉంచి ఐసోలేషన్లో ఉంచి ఇతన్ని ప్రాపర్ ప్రికాషన్స్ ఇచ్చి మెష్ ద్వారా చూస్తే అది అక్కడికి వెళ్ళగానే అసలు అరుస్తూ గొడవ చేస్తూ అప్పుడు ఫుడ్ తిందట. సార్ ఏదైనా సరే నాకు తెలిసి మనుషుల కంటే పక్షులు లేదా ప్లాంట్స్ ఈ రెండు మంచివే. మనుషులతో కంపేర్ చేస్తే అవన్నీ మంచివే, మనుషులాగా ఉండవండి. ఓకే, రైట్. వాట్ ఆర్ వేరియస్ కేటగిరీస్ ఆఫ్ డేటా విజువలైజేషన్ టెక్నిక్స్ అండ్ ఎగ్జాంపుల్స్? లెట్ us start with question number 5. Define the concept of data visualization dashboard. నార్మల్స్ కూర్చోవాలి, మాట్లాడుతూనే ఉంటాడు. ఏదోడు మాట్లాడుతూ అలవాటు అయిపోయింది వీళ్ళకి. మీ పిల్లలు కూడా ఇంతే ఉంటారు అబ్బాయి, పిల్లలే ఉండరా? ఎవరు నాయనా? నేను చాలాసార్లు చెప్పాను మీకు, ఏం చెప్పాను, పేర్లు ఒకసారే చెప్పాలి, ఎవరి పేర్లు పడితే వాళ్ళ పేర్లు చెప్పకూడదని. అయినా చెప్తూనే ఉన్నారు. Any kind of information can be reported. ఇది అసలు అవసరం లేదులేండి, మనం అనవసరం. ఇది ఏం చేసినా ఏం జరగదు, మనకు అసలు ఛాన్సే లేదు. భలేవాళ్ళు సార్, మనం ఓన్లీ అలా స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటాం, మనం చాలా జెన్యూన్గా ఉంటామని చెప్పి స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటాం. సో ఇన్ ద కేస్ ఆఫ్ విజువలైజేషన్, dashboard provides you some kind of information that is interactive information. సరే, ఎప్పటికప్పుడు మారిపోతుంది అంటే దాన్ని ఇంటరాక్టివ్ ఇన్ఫర్మేషన్ అని చెప్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇవాళ ఇన్ఫర్మేషన్ ఉందండి. ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, టీటీడీ వచ్చినటువంటి ఎంప్లాయీస్ అందరికీ సంబంధించినటువంటి, ఇక్కడ చూడమ్మా, గూగుల్ డాష్బోర్డ్. Download your data, delete a service, recently used Google services, 172 conversations, 150 in inbox, 21 sent, 3 draft drives, 30 plus files, 269 shared with you, and then YouTube, 1650 videos, 33 playlists, 11 subscriptions, and then 1 calendar, Google Pay services, Google Play, 94 applications, last installed application, Google Sheet 14. సరే, ఇవి కొత్తగా ఒక మెయిల్ వచ్చింది, ఆటోమేటికల్లీ ద ఇన్బాక్స్ డేటా విల్ బి ఇంక్రీజ్డ్ బై 1. సంబడీ మే షేర్డ్ యువర్ ఇన్ఫర్మేషన్, ఆటోమేటికల్ యూట్యూబ్ ఇన్ఫర్మేషన్ మే బి షేర్డ్. అంటే ఏ ఇన్ఫర్మేషన్ అయితే
ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటుందో, ఇంటరాక్టివ్ మెకానిజంలో అప్డేట్ అవుతుందో దాన్ని వి కాల్ డేటా డాష్బోర్డ్ అంటారు. డేటా విజువలైజేషన్ ఈజ్ ఏ విజువల్ రిప్రజెంటేషన్, డిపిక్ట్ అంటే రిప్రజెంటేషన్ ఆఫ్ డేటా అండ్ ఇన్ఫర్మేషన్ through the use of visual elements like dashboards, charts, graphs, maps. ఇవన్నీ ఎస్ఏ క్వశ్చన్స్ అనండి. ఇందులో నుంచి గ్యారంటీగా ఒక క్వశ్చన్ వస్తుంది గ్రాఫ్స్లో నుంచి. డేటా విజువలైజేషన్ టూల్స్ ఫెసిలిటేట్ ఐడెంటిఫికేషన్ అండ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ట్రెండ్స్, కంప్రహెన్షన్ ఆఫ్ ట్రెండ్స్, అవుట్లయర్స్, noises and patterns in data. Data visualization also uses a technique of data mining and warehousing. మనం ఎలా అయితే డేటా మైనింగ్ని warehousing మనం చెప్పింది అదే, extracting the data from large amounts of data sets in order to find the patterns or hidden trends within the system. In this case we have a dashboard. ఇలా ఉంటుందండి డాష్బోర్డ్. ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండేటువంటి ఇంటరాక్టివ్ ఎలిమెంట్నే డాష్బోర్డ్ అంటారు. అమ్మ దీనికి ప్రోగ్రామింగ్ నేను చెప్పట్లేదు, ఎందుకంటే సపరేట్గా దానికి నేను యూస్ చేసుకోవాలి, డాష్బోర్డ్ యూస్ చేసుకోవాలి. దానికోసం గూగుల్ షీట్స్ వాడాలి, అందులోకి టేబుల్లో నుంచి డేటాని ఫార్మాట్ చేసుకొని కాపీ చేసుకొని దాని ద్వారా నేను మేనేజ్ చేసుకోవాలి. ఇది సపరేట్ ఒక సబ్జెక్ట్ అనమాట. సో ఇదిగోండి ఇలా డాష్బోర్డ్స్ ఎలా క్రియేట్ చేయాలి, డాష్బోర్డ్స్ని క్రియేట్ చేయడానికి ప్రొసీజర్ ఏంటి, ఇదంతా ఒక సపరేట్ సబ్జెక్ట్ అండి. మానిటరింగ్ ఏంటి, మోడిఫికేషన్స్ ఏంటి, కస్టమైజేషన్ ఏంటి, ఇలా అంటే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుందండి. సో డేటా విజువలైజేషన్ డాష్బోర్డ్ ఈజ్ అన్ ఇంటరాక్టివ్ డాష్బోర్డ్. ఇంటరాక్టివ్ అంటే communicative in nature. It is not a static in nature. It is completely dynamic in nature. Dynamic అంటే ఏంటన్నా, చేంజెస్ అవుతూ ఉంటే దాన్ని ఏమంటారు, డైనమిక్ ఇన్ నేచర్. that enables to manage important elements, important activities, metrics అన్నా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అన్నా ఇంపార్టెంట్ యాక్టివిటీస్ అన్నా ఒకటే, across various financial channels, visualize the data points and generate the report for the customer that concludes, that summarizes the result. It is not at all possible for us to represent every information directly in a single sentence. మనం ఒక స్కానింగ్ రిపోర్ట్ చూడండి, రిపోర్ట్ ఆల్వేస్ ప్రజెంట్స్ యూ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇన్ ఏ కన్సైజ్ ఫార్మాట్. పెద్ద పారాగ్రాఫ్లు ఇవ్వడు, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ క్యాప్చర్ చేయాలి, but it should be clear and concise. That should be presented in a user-friendly manner. మనం కూడా అర్థమయ్యే విధంగా ఉండాలి. ఇవాళ చూసే ఉంటారు, ఒకప్పుడు డాక్టర్ ఈ మెడిసిన్ ఏదేదో మెడిసిన్ మనకి తెలియదు, మెడికల్ షాప్ వాడికి అర్థం అవుతుంది. మనకు అర్థం కదా మెడిసిన్ ఏంటో, అది మనం ఏదో సిగ్నేచర్ అనుకుంటాం, కానీ మెడికల్ షాప్ వాడికి అర్థం అవుతుంది. ఇప్పుడు అలా కాదండి, ఈవెన్ డాక్టర్స్ యూసెస్ వేరియస్ కేటగిరీస్ ఆఫ్ టూల్స్. ఒకప్పటిలాగా కష్టపడలేదండి, వాళ్ళకు కూడా డేటాబేస్ ఉంది. మీరు మాట్లాడుతున్నప్పుడే మీ సిమ్టమ్స్ మొత్తం, ఏమండి తలనొప్పిగా ఉంది, ఇది ఇలా ఉంది చెప్తున్నప్పుడు దే యూస్ టు టైప్ ఇన్ ఏ కంప్యూటర్ డేటాబేస్. చెప్పగానే అదే డెసిషన్ సపోర్ట్ సిస్టమ్, డిఎస్ఎస్, ఈ సిమ్టమ్స్ ఉంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, దీనికి రిలేటెడ్గా అవ్వచ్చు అని చెప్పి రికమెండేషన్స్, అంటే ఈ మెడిసిన్ ఎవరైతే ఎక్కువ డబ్బులు ఇస్తారో వాళ్ళ మెడిసిన్స్ మనం రిఫర్ చేస్తూ ఉంటాం. జనరల్గా జరిగేది అదేనండి. కేసులు కూడా ఉన్నాయి కదా సార్, డోలో 650, పారాసిటమాల్ మీద, ఇట్లాంటి వాటి మీద. సార్ నాకు తెలిసినటువంటి ఒక డాక్టర్కి సి విటమిన్ అండ్ జింకోవిట్ అండ్ డి విటమిన్, ఈ 3 కరోనా టైంలో లెమన్, బత్తాయి లేదా నారింజ, నిమ్మ ఏది లేదా లెమన్ పికిల్ తీసుకున్నా సరే సి విటమిన్ మనకు వచ్చేస్తుంది. కొద్దిసేపు ఎండ్లో ఉంటే చాలు ప్రతిరోజు డి విటమిన్ వచ్చేస్తుంది. కానీ కరోనా వచ్చిన ప్రతి వాళ్ళకి లేదా రాకుండా జాగ్రత్త పడటానికి, ఇమ్యూనిటీ సిస్టమ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి మార్నింగు ఈవినింగు జింకోవిట్, వారానికి ఒకసారి డి విటమిన్, ప్రతిరోజు మార్నింగు మధ్యాహ్నం ఈవినింగు సి విటమిన్ టాబ్లెట్స్ అప్పరించండి. ఒక అపార్ట్మెంట్ కొనిచ్చారు సార్ ఆవిడికి, ఆవిడ రాసినందుకు ఒక అపార్ట్మెంట్ కొనిచ్చారు, 57 lakhs.
ఒక చిన్న డాక్టర్కి ఒక చిన్న డాక్టర్కి వాళ్ళ ఊర్లో పారాసిటమల్ రాసి డోలో 650, పారాసిటమల్, సిట్రిజన్ ఇవి రిఫర్ చేసినందుకు ఒక బండి కొనిచ్చాడు. అది కూడా అతను డాక్టర్ కాదు, కాంపౌండర్ లాగా, జస్ట్ ఆర్ఎంపీ డాక్టర్. మీకు తెలుసా ఆర్ఎంపీ డాక్టర్ ఎవరికైనా హెల్త్ ఇష్యూ ఉంది పల్లెటూరులో అంటే వెంటనే వాడు గుంటూరులో ఒక స్పెసిఫిక్ హాస్పిటల్ రిఫర్ చేస్తాడు. వాడికి ఇంత, దీనిలో వాడు ఇచ్చినటువంటి అమౌంట్ మీద ఒక 10%, 5% వాడికి కమిషన్ ఉంటుంది. ప్రతిదీ సార్, అది కూడా మాఫియానండి. బట్ మహానుభావులు డాక్టర్స్లో దేవుళ్ళు ఉంటారండి. ఒక 1 or 2% డెఫినెట్గా ఉంటారు సార్. 1 or 2% మహానుభావులు ఉంటారు. దేవుళ్ళే వాళ్ళు, మనుషులు కాదు, దేవుళ్ళే. కానీ 98% మాత్రం ఉండరు. డేటా విజువలైజేషన్ డాష్ బోర్డ్ ఈజ్ అన్ ఇంటరాక్టివ్ ఇన్ఫర్మేషన్ బోర్డ్. ఇంకా మీకు తెలియాలి అంటే చంద్రబాబు నాయుడు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు మనకి పుష్కరాలు వచ్చాయి కృష్ణ. చాలా ఘాట్లు కట్టించారు సార్, చాలా చోట్ల. చాలా ప్లస్ మనం అన్నెసరీ ఇది కూడా ఇచ్చారండి. అంటే దానికి ప్రోపగండా కూడా బాగా చేసుకుంటూ వెళ్ళిపోయారు. పుష్కరాల్లో వెళ్ళిపోవాలి, అందరూ స్నానం చేయాలి, అలా మారిపోద్ది, జీవితం మారిపోద్ది. ఏం మారవండి, మంచిది అంతే. పుష్కరం అంటే అది వేరు. బట్ అక్కడ తొక్కిసలాట జరగటం, కొంతమంది దాదాపు 10-15 మంది చనిపోవడం కూడా జరిగింది. ఎందుకు అంటే 2 రకాలు. చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు డెఫినెట్గా ఎవరైతే చీఫ్ మినిస్టర్, ఆఫ్టర్ ఆల్ మనకి ఎమ్మెల్యే వెళ్తుంటేనే ట్రాఫిక్ ఆపుతున్నారు సార్. ప్రోటోకాల్ ఉంటుంది ఎవరికి, హైకోర్టు జడ్జికి ఉంటుంది సార్ ప్రోటోకాల్. హైకోర్టు జడ్జ్ తాడేపల్లి అక్కడి నుంచి స్టార్ట్ అయిన దగ్గర నుంచి పోలీసులు కంటిన్యూస్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు. ఎక్కడికెక్కడ పాయింట్స్ ఉంటాయి, ట్రాఫిక్ ఆపేస్తారు. ఎక్కడ ఆగదండి ఆయన కారు, లక్ష్మీపురం దగ్గరికి వెళ్ళి ఆగిపోతుంది అంతే, వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తుంది అంతే. ఆయనకి ప్రోటోకాల్ ఉంటుందండి, ఆయనకి ప్రోటోకాల్ ఉంటుంది. లేదా ఎస్పీ ఉన్నాడు, ఎస్పీ లేదా కలెక్టర్ ఉన్నారు, వాళ్ళకి ప్రోటోకాల్ ఉంటుంది. మినిస్టర్స్కి ప్రోటోకాల్ ఉంటుంది. ఒక మినిస్టర్ అయితే, నేను మొన్నటిదాకా మినిస్టర్గా ఉన్నాను, అప్పుడు ప్రోటోకాల్ ఇచ్చారు, ఇప్పుడు నన్ను అసలు ఎవరు పట్టించుకోవట్లేదు అని చెప్పి గొడవ చేసింది. తప్పక ఆవిడకి కూడా ఇస్తున్నారు ఈ మధ్య ఇన్ఫర్మేషన్ అండి. ఎక్కడికక్కడ వాకీ టాకీస్లో హాఫ్ డూప్లెక్స్ కమ్యూనికేషన్ అని చెప్పాను. వాకీ టాకీస్లో ఓకే హాలీవుడ్ బాలీవుడ్ క్రాస్ అయింది, ఓకే బేకర్స్ వన్ సెంటర్లో జాతకుండా అక్కడ ఆపేస్తాడు. వెంటనే ఇక్కడ కాపీ అయిపోయింది, వాడు కాపీ చేసుకున్న ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ ప్రోటోకాల్. ఏదైనా ఇన్ఫర్మేషన్ చంద్రబాబు నాయుడు ఏం చేశాడంటే డ్రోన్స్ యూస్ చేసుకొని, సెల్ఫ్ డ్రైవింగ్ డ్రోన్స్ యూస్ చేసి అక్కడ ఏ ఘాట్ దగ్గరికి ఎంతమంది వెళ్తున్నారు కెమెరాస్ని క్యాప్చర్ చేశాడు, ఇన్ఫర్మేషన్ క్యాప్చర్ చేశాడు. దాన్ని బేస్ చేసుకొని ఇతని డాష్బోర్డ్లో, సీఎం డాష్బోర్డ్లో ఉన్న ఇన్ఫర్మేషన్తో ఈ ఘాట్ దగ్గరికి జనాల్ని ప్లేస్ చేయండి, ఈ ఘాట్ దగ్గరికి పంపించండి, ఈ ఘాట్ దగ్గరికి పంపించండి అని ఇన్ఫర్మేషన్ని ప్రాపగేట్ చేయడం జరిగింది. అంటే అందరూ ఒకే చోటుకి వెళ్ళారనుకోండి, తొక్కిసలాట జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఎక్కడ ఫ్రీగా ఉందో అక్కడికి పంపించండి, డైవర్ట్ చేయండి పీపుల్ని. తిరుపతిలో వచ్చిన ఎంప్లాయీస్ అందరూ వాళ్ళ ఫింగర్ ప్రింట్ ద్వారా బయోమెట్రిక్ ఉంటే సీఎం ఛాంబర్లో డాష్బోర్డ్లో టోటల్ నెంబర్ ఆఫ్ గవర్నమెంట్ టీచర్స్ అని అక్కడ కనిపిస్తోంది, నెంబర్ ఆఫ్ పీపుల్ అటెండెడ్ ఆన్ టైం కనిపిస్తోంది, నంబర్ కనిపిస్తోంది, ఎంప్లాయీస్ టీటీడీ ఎంతమంది వచ్చారు, ఆన్ టైంలో ఎంతమంది వచ్చారు, లీవ్ ఎంత, ఎవ్రీ ఇన్ఫర్మేషన్ ఈజ్ రిపోర్టెడ్ కంటిన్యూస్లీ, ఇంటరాక్టివ్లీ కాల్డ్ డాష్బోర్డ్. Creating report for your people, your audience, your corporate members is one of the most effective means of establishing strong working association with them. మనకి ఏం జరుగుతుంది సార్, ఐఓటీ డివైసెస్ ఉన్నాయండి. బై యూజింగ్ ఐఓటీ డివైసెస్ a human resource manager can capture the information of employees. How many of employees have a cup of coffee with a vending machine in the canteen or a cafeteria? క్యాంటీన్లోకి వెళ్ళి ఎంతమంది కాఫీ తాగారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ హెచ్ఆర్ మేనేజర్కి వస్తుంది. అలానే ఎంతమంది డస్ట్బిన్స్ని జియో ట్యాగింగ్ సిస్టమ్ ద్వారా డస్ట్బిన్స్ కనెక్ట్ చేశారు. మీకు తెలుసో లేదో, మీ ఇంటి ముందు లేకపోతే గుంటూరులోనే చిన్న నేమ్ ప్లేట్స్ లాగా ప్లేస్ చేశారు గోడలకి. మీకు తెలియకుండానే స్కాన్ చేసుకుని వెళ్ళిపోతుంటారులేండి. ఒరిజినల్గా డస్ట్బిన్స్కి అది ఇవ్వాలి. డస్ట్బిన్స్ కూడా ఇచ్చారు, గ్రీన్, బ్లూ, రెడ్, తడి చెత్త, పొడి చెత్త, అలానే
డీగ్రేడబుల్ కాంపోనెంట్స్, ఇవన్నీ సపరేట్ చేయాలి. బట్ మన వాళ్ళు ఎవ్వరు పట్టించుకోరు. మన వాళ్ళు ట్యూబ్ లైట్లే రోడ్డు మీద విసిరేస్తారు సార్. పాడైపోయిన సెల్ ఫోన్ బ్యాటరీస్ని రోడ్డు మీద విసిరేయటం ద్వారా అలా బండి వెళ్తున్నప్పుడు దానికి కనుక ఒక స్పార్క్ వస్తే ఆ సెల్ ఫోన్ బ్యాటరీ పేలిపోయి చాలా డ్యామేజ్ క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు. పిల్లలు ఆడుకుంటూ దాని కనుక ఒక స్టోన్ తీసుకొని ప్రెస్ చేస్తే పేలిపోయే ఛాన్స్ ఉండొచ్చు. మీరు చూసే ఉంటారు ఈ మధ్య సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టేసి ఇలా ఫోన్ మాట్లాడుతూ ఉంటే ఈ పార్ట్ వరకే పోయింది వాడికి. ఫోటోలు కూడా ఉన్నాయి, బట్ చాలా ఇబ్బందిగా ఉంటుంది ఆ ఫోటో చూడటం. మీకు ఈ పార్ట్ వరకే పోయింది సార్. వెరీ వెరీ డేంజర్. అందుకే చెప్తారు సెల్ ఫోన్ కంపెనీస్, ఒకప్పుడు సెల్ ఫోన్ కేబుల్ సైజ్ చాలా పెద్దదిగా ఉండేది, ఇవాళ చాలా చిన్నదిగా ఉంటుంది. ఎందుకంటే 1 మీటర్ ఎందుకు అక్కడి నుంచి మాత్రమే. అయినా మన వాళ్ళు ఊరుకోవట్లేదు సార్. పవర్ బ్యాంక్ తీసుకొచ్చి పవర్ బ్యాంక్ సెల్ ఫోన్ 2 త్వరగా పోవడానికి. ఇది ఒక బ్యాటరీ కాదు, అది కూడా వెళ్ళిపోద్ది. ఎప్పుడు అవసరమైతే సార్ ఒక్కసారి సెల్ ఫోన్ ఛార్జర్ కనెక్ట్ చేస్తే 100% అయ్యేదాకా హోల్డ్ చేయండి. 98 తర్వాత అస్సలు రిమూవ్ చేయొద్దు. నెంబర్ 2, ప్రతిసారి కనెక్ట్ అండ్ డిస్కనెక్ట్ చేయొద్దు. మార్నింగ్ ఒకసారి కనెక్ట్ చేయండి, అయిపోయింది. మళ్ళీ ఈవినింగ్ కనెక్ట్ చేసుకోండి. అంత అలా కాదు. మెస్కి వెళ్తాడు, పాయింట్స్ ఉన్నాయి, కనెక్ట్. బయటకు వస్తుంటాడు షాప్ దగ్గర, కనెక్ట్. త్వరగా పాడైపోతుంది సార్ సెల్ ఫోన్. మామూలుగానే మన ఫోన్లు ఉండవు సరిగ్గా, మొదట్లో ఉన్నంత క్వాలిటీ. ఫస్ట్ రోజు మాత్రం దాంతోపాటు పెద్ద టర్కీ టవల్ కూడా కొంటాడు సెల్ ఫోన్తో పాటు. దానిలో చుట్టుకొని వస్తాడు, 2 చేతులతో పట్టుకుంటాడు సార్ సెల్ ఫోన్ని. మొదటి రోజు, కొన్ని రోజు చిన్న స్క్రాచ్ పడేదాకా ఉంటుంది. తర్వాత కాళ్ళతో ఆపరేట్ చేస్తాడు, విసిరేస్తూ ఉంటాడు, వాడిష్టం. యూజింగ్ ఇంటరాక్టివ్ డేటా డాష్బోర్డ్, audience would be able to view or see the performance of their company at glance at conclusion information, but not the detailed information. For example, ముఖేష్ అంబానీ లేదా నీతు అంబానీ వీళ్ళు ఉన్నారు, రీతు అంబానీ ఎవరు ఆవిడ, వీళ్ళు ఉన్నారు. వాళ్ళు అన్ని కంపెనీలో జరిగేటువంటి యాక్టివిటీస్ ఒక్కొక్కటి మానిటర్ చేయాలంటే కుదరదు. దే యూజ్ ఎ టెక్నిక్ వాట్ యు కాల్ డాష్బోర్డ్. ఇక్కడ ఏం జరుగుతోంది చెప్పాను. జనరలైజేషన్, డ్రిల్ డౌన్ ఫెసిలిటీ, ఇలాంటి కాంపోనెంట్స్ కూడా ఉండొచ్చు. క్వశ్చన్ నెంబర్ 6 అండి. రైట్ షార్ట్ నోట్స్ ఆన్ గ్రాఫ్స్, డయాగ్రామ్స్ అండ్ చార్ట్స్. దీనిలో నుంచి గ్యారంటీగా ఒక క్వశ్చన్ వస్తుంది సార్. అంతమంది ఉన్నారా? మనుషులు కూడా తినేసేటట్టున్నారా? ఓకే, సార్ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ అండి. ఎక్సెల్ ఈజ్ కంప్లీట్లీ ఏ స్ప్రెడ్షీట్ అప్లికేషన్. ఇదంతా ఒక స్ప్రెడ్షీట్ అప్లికేషన్ అండి. టెంప్లెట్స్ ఉంటాయి సార్. టెంప్లెట్ అంటే ప్రీ డిఫైన్డ్ ఫార్మాట్. దెర్ ఈస్ నో నీడ్ టు రైట్ ఆన్ యువర్ ఓన్. ఎవ్రీథింగ్ ఈజ్ ప్రీ డిఫైన్డ్. ఫర్ ఎగ్జాంపుల్, ఏప్రిల్ 2023 క్యాలెండర్ అండి. ఇది డైరెక్ట్గా ఇది ప్రింటబుల్ క్యాలెండర్ సార్. నేను టైప్ చేయలేదు. ఇట్స్ ఏ టెంప్లేట్. మీరు కావాలి అనుకున్నప్పుడు వీటిని ఎడిట్ చేసుకోవచ్చు. ఈ ఎలిమెంట్స్ని రిమూవ్ చేసి ఆర్ట్ ఒకనున్నటువంటి ఈ టెక్స్ట్ ఇన్ఫర్మేషన్ని ప్లేస్ చేసుకోవచ్చు. హెడర్స్ని ప్లేస్ చేసుకోవచ్చు, రిమూవ్ చేయొచ్చు. అలానే టెంప్లెట్ యొక్క స్ట్రక్చర్ని మార్చుకోవచ్చు. ఇదిగోండి సార్, ఇన్ఫర్మేషన్ మొత్తం క్యాలెండర్ మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇట్స్ ఎ టెంప్లేట్. టెంప్లేట్ ఈజ్ నథింగ్ బట్ ఏ ప్రీ డిఫైన్డ్ ఫార్మాట్. గెటింగ్ స్టార్టెడ్ విత్ ద ఫార్ములాస్, పై చార్ట్, అలానే పైవోట్ టేబుల్, పవర్ క్వరీ, ఆర్గనైజేషన్ చార్ట్, మంత్లీ కంపెనీ బడ్జెట్, 1 year మంత్లీ క్యాలెండర్, ఎకడమిక్ క్యాలెండర్, బడ్జెట్, హౌస్ హోల్డ్ మంత్లీ బడ్జెట్. ఇది ఇన్ఫర్మేషన్ ఉంటుందండి. మీరు కావాలి అనుకుంటే దాన్ని చేంజెస్ చేసుకోవచ్చు. ఇన్కమ్ సోర్సెస్ ఎంత, అలానే అక్కడ ఉన్నటువంటి బడ్జెట్ సమ్మరీ ఏంటి, ఎంటర్టైన్మెంట్కి ఎంత, ఫుడ్కి ఎంత. ఇదిగోండి సార్, ఎంటర్టైన్మెంట్కి ఎంత, స్పోర్ట్స్ ఎంత, డివిడీస్, మీరు ఎక్స్పెక్టెడ్ గ్రాండ్ టోటల్ ఎంత. దీని ద్వారా
we are going to provide the information, additional data, monthly expenses, everything will be provided in the terms of a report. మనకు కావాల్సింది కూడా అదేనండి, విజువలైజేషన్. In the case of visualization, the first element is bar chart. Important and widely used graphs includes bar chart. సపరేట్గా షార్ట్ నోట్స్ కూడా ఎస్ఏ క్వశ్చన్లో చిన్న క్వశ్చన్ 4 మార్క్స్ అడగొచ్చు. బార్ గ్రాఫ్ ఇదండి, మీకు తెలుసు బార్ చార్ట్. ఎంఎస్ ఎక్సెల్లో కూడా మీరు బీకామ్ చదువుతూ ఉంటే ఎస్ఏ క్వశ్చన్స్ అండి. బార్ గ్రాఫ్ ఆర్ ఏ బార్ చార్ట్ is one of the most commonly used type of data visualization technique. It may be used to easily compare the data across different different categories, highlights various categories of options, discrepancies, demonstrate or shows trends, outliers, and shows historical highs and lows. Data related high value and low value is determined by historical highs and low. Peak అంటారు, peak values ni, low values ni. Bar graphs are widely used whenever the data can be divided into distinct categories or different categories. For example, sir, Alt WQ, Alt press చేసి వదిలేసి WQ అన్నట్లయితే వర్డ్ అయినా, ఎక్సెల్ అయినా, పవర్ పాయింట్ అయినా, యాక్సెస్ అయినా జూమ్ అనేటువంటి ఆప్షన్ వస్తుందండి. యూ కెన్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ దిస్. ఆల్ట్ WQ షార్ట్ కట్ ఏంటి అంటే ఒక్కసారి ఆల్ట్ ప్రెస్ చేసి WQ అంటే చాలు ఈ విండో వస్తుంది. పించింగ్ అండ్ రివర్స్ పించింగ్ చేయడానికి జూమ్, మన వాళ్ళు జూమ్ ఇన్ జూమ్ అవుట్ అంటారు. జనరల్గా టర్మినాలజీ మన సెల్ ఫోన్లో అయితే పించింగ్, రివర్స్ పించింగ్, పించింగ్ ఇట్లా రివర్స్ పించింగ్ రెండు ఆప్షన్స్ అన్నమాట. జూమ్ అవుట్ అండ్ జూమ్ ఇన్ అంటారు. సో ఇన్ఫర్మేషన్ని స్టూడెంట్ నంబర్ M1, name of student, marks in subject 1, marks in subject 2, marks in subject 3 and total marks. Alt is equal to, for getting the sum value, ఎప్పుడైనా ఏ సెల్లో ఉన్నా సరే ఆల్ట్ ఈజ్ ఈక్వల్ టు అంటే చాలండి సమ్ వాల్యూ వస్తుంది. షిఫ్ట్ డౌన్ అని చెప్పి కంట్రోల్ D అంటే చాలు ద సేమ్ ఫార్ములా విల్ బి కాపీడ్. కంట్రోల్ A అంటే చాలు టేబుల్ విల్ బి సెలెక్టెడ్. టేబుల్లో ఉండి కంట్రోల్ A. ఆల్ట్ HBA అంటే బోర్డర్స్ వస్తాయండి. ఆల్ట్ H అంటే కంటెంట్ కలర్ అనేటువంటిది మీరు మార్చుకోవచ్చు. F11 అంటే మీకు చార్ట్ వస్తుంది. ఇక్కడ చూడండి సార్, టోటల్ వాల్యూనేమో ఈ కలర్తో చెప్పాను. చార్ట్ టైటిల్ యూ కెన్ అసైన్ చార్ట్ టైటిల్, స్టూడెంట్ మార్క్స్. అలానే ఇక్కడ మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చామండి. M1 అంటే బ్లూ కలర్లో లేదా టోటల్ అంటే ఈ కలర్లో ఉంటుంది. బేస్డ్ అపాన్ దిస్ ఇన్ఫర్మేషన్, మనకున్నటువంటి ఈ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని డేటాను మొత్తాన్ని చెక్ చేయాల్సిన అవసరం లేకుండా ఏ స్టూడెంట్కి ఎక్కువ మార్క్స్ వచ్చాయనేటువంటి ఇన్ఫర్మేషన్ని మనం రిప్రజెంట్ చేయొచ్చు. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ బార్ చార్ట్ ఆర్ ఏ బార్ గ్రాఫ్. అంటే మీరు డేటా అనలిటిక్స్ టూల్స్ తెలియదు కాబట్టి నేను ఎక్సెల్లో జనరలైజ్గా చెప్తున్నానండి. దీస్ ఆర్ కామన్లీ యూస్డ్ ఆర్ బార్ గ్రాఫ్స్ ఆర్ వెరీ యూస్ఫుల్ when the data can be divided into a separate or different categories. Bar graphs, line chart, pie chart, maps, and then density map, scatter plots,
గంట్ చార్ట్, బబుల్ చార్ట్ అండ్ దెన్ హిస్టోగ్రామ్. హిస్టోగ్రామ్ మీకు చెప్పాను, బట్ మరలా కూడా చెప్తానండి. నంబర్ ఆఫ్ అక్కరెన్సెస్ ఆఫ్ ఎలిమెంట్ తీసుకువెళ్ళి దీని దగ్గర కనుక ప్లేస్ చేసాము అంటే సో అండ్ సో పాయింట్ అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ 10 అనే వాల్యూ 4 times రిపీట్ అయింది, అది హిస్టోగ్రామ్. ఓకే, ఇంకా 5 minutes ఉందండి, డౌట్స్ ఏమైనా ఉంటే అడగొచ్చు. చిన్న చాప్టర్ సార్, ఇది చాలా చిన్న చాప్టర్, 9 questions ఉన్నాయి. అయితే డయాగ్రామ్స్ కూడా ఏదో ఒక మోడల్ మీరు ప్రాక్టీస్ చేసుకోవాల్సి ఉంటుంది.